హాయ్ హలో అందరికీ. డే 12 ఎపిసోడ్ చూసిన వాళ్ళకైతే బిగ్ బాస్ అసలు ఈ గేమ్లు ఎందుకు పెడుతున్నాడు, అందులో అసలు గేమ్లు అసలు ఏ విధంగా ఉన్నాయనిపిస్తుంది. అసలు అది అసలు మెంటల్ టాస్క్లా, ఫిజికల్ టాస్క్లో అర్థం కావట్లేదు. బిగ్ బాస్ పెట్టే గేమ్లు మనకి మెంటల్ టాస్క్ లాగా, ఫిజికల్ టాస్క్ కూడా అర్థం కాని విధంగా ఉంది. ఆల్రెడీ నిఖిల్ టీంకి రేషన్ అయితే లేదు. రేషన్ లేనప్పుడు వాళ్ళు ఫిజికల్గా ఆల్రెడీ వీక్గా ఉన్నారు. మణికంఠ అయితే ఇక జారిపోయి ఏంటది అడుక్కునే స్థితికి అయితే వెళ్ళిపోయాడు. ఇటువంటి స్థితిలో నిఖిల్ కూడా ఆల్రెడీ చాలా తగ్గిపోయాడు. నిఖిల్ ఫిజికల్ టాస్క్లు ఎలా ఆడగలడు? బిగ్ బాస్ వీళ్ళని మీ సంకల్పం గట్టిగా ఉండాలి, అందుకని మీకు అయితే ఫుడ్ ఇవ్వట్లేదు, మీరు ఫుడ్ లేకుండా రాగి జావతో బతకాలి, వెజిటబుల్స్తో బతకాలని అయితే చెప్తున్నాడు. కానీ మరి బిగ్ బాస్ అన్న ఉద్దేశం అయినప్పుడు పక్కన వాళ్ళు చక్కగా చికెన్లు మటన్లు వండుకొని, మష్రూమ్స్ పన్నీరు ఇవన్నీ వండుకుని తింటా, వీళ్ళనైతే ఏమి టచ్ చేయొద్దు అన్నాడు. ఓకే, బాగానే ఉంది. మరి ఫిజికల్ టాస్క్లు పెట్టకూడదు కదా, జస్ట్ ఊరికే వాళ్ళని ఇది మాత్రమే టెస్ట్ చేసి వదిలేయాలి కదా. ఫిజికల్ టాస్క్లు పెట్టినప్పుడు వాళ్ళు ఎలా వాడతారు? ఆల్రెడీ మనకంటే మెంటల్గానే వీక్, ఇప్పుడు ఫిజికల్గా అసలు వీక్, ఇప్పుడు మెంటల్గా కూడా వీక్ అయిపోయాడు. ఫుడ్ లేకుండా 1 వీక్ రాగి జావతో ఉండాలంటే ఎంత కష్టమో మీరు ఆలోచించండి. ఇటువంటి టైంలో మరి బిగ్ బాస్ ఫిజికల్ టాస్క్లు పెట్టకూడదు. ఇదైతే నాకైతే తప్పు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఫస్ట్ టాస్క్ అయితే పెట్టాడు, దాంట్లో పూల్లో దూకటం. ఆ పూల్లో దూకటం అనేది ప్రతి సీజన్లోనే ఉన్నదే. పూల్లో దూకాలంటే ఎవరైనా ఫిజికల్ అవ్వాలి. ఫిజికల్ అవ్వకుండా ఒకరినొకరు తోసుకోకుండా గేమ్ అయితే ఆడరు. మరి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళింది ఫిజికల్ టాస్క్లు ఆడాలి, మెంటల్ టాస్క్లు కూడా ఆడాలి. మరి వెళ్ళిన అమ్మాయిలను టచ్ చేస్తున్నారు, అమ్మాయిలని మీద ఫిజికల్ అవుతున్నారు అంటే కుదరదు. అక్కడ ఆట అయినప్పుడు ఎవరైనా సరే ఈక్వల్ అన్నప్పుడు మరి ఫిజికల్ అవ్వకుండా ఆ గేమ్ అవ్వదు. సోనియా పడిపోయినందుకు చాలా యష్మి వాళ్ళ క్లాన్ అయితే చాలా అయితే రచ్చ అయితే చేసింది. అక్కడ ఫిజికల్గా ఆడితేనే ఆటకి ఆట ఆడగలుగుతారు. ఫిజికల్గా ఆడితేనే ఆడగలుగుతారు, లేకపోతే ఏ విధంగా ఆడగలుగుతారు? ఎవరిని టచ్ చేయకుండా వెళ్ళి పూల్లో దూకటం జరగని పని. నెక్స్ట్ టాస్క్ వచ్చి థర్డ్ ఆట. ఇది బాగానే ఉంది, ఫిజికల్గా పర్వాలేదు. కానీ ఫుడ్ లేకుండా ఉన్న నిఖిల్ ఎంతవరకు స్ట్రెంగ్త్ను ఇచ్చేయగలడు? కానీ అందులో కూడా కెరటం విన్ అయింది. నిఖిల్ విన్ అయ్యాడు, వెరీ గుడ్. అలాగే థర్డ్ టాస్క్లో బిగ్ బాస్ పదాలు ఇచ్చాడు, కొన్ని పదాలు. ఆ పదాలను అయితే రాయమన్నారు. అందులో మణికంఠ అయితే కెరటం టీం అయితే విన్ అయింది. ఆల్రెడీ 2 టాస్కుల్లో విన్ అయ్యారు కెరటం. ఫోర్త్ టాస్క్ వచ్చి ఆరెంజ్ టాస్క్లో కూడా కెరటము అఖండ కూడా విన్ అయ్యారు. ఇవి బాగానే ఉంది. ఫిఫ్త్ టాస్క్ అయితే వ్యాక్స్ అన్నది ముగ్గురు అబ్బాయిలను అయితే అందులో పృథ్వీ, నబీల్, నిఖిల్. వ్యాక్స్ టాస్క్లో అబ్బాయిలకి కాళ్ళ కింద వెంట్రుకలు తీయమంటే కొంచెం బాగానే ఉంటుంది. కానీ ఈ ఫ్రంట్ బ్యాక్ కూడా వెంట్రుకలు తీయమని వ్యాక్స్ అన్నది చేయటం అయితే నాకైతే నచ్చలేదు. కనీసం మంచిగా ఉండే టాస్క్లు అయినా పెట్టాలి. అసలు ఏం టాస్క్లు అయ్యి అసలు నాకే అర్థం కావట్లేదు. మీకేమనిపిస్తుంది? లాస్ట్ 6వ టాస్క్లో అయితే సాక్స్ టాస్క్లో అసలు అందరూ ఎవరికి తోచిన సలహాలు వాళ్ళు ఇచ్చేస్తున్నారు. అక్కడ ప్రేరణ అయితే కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. అక్కడ ఫిజికల్ అవ్వకుండా గేమ్ ఆడటం కుదరదు. అసలు ఫిజికల్ అంటే ఎవరినొకరు టచ్ చేయకుండా, ఒకరిని ఎవరు ఏమి చేయకుండా మాత్రం గేమ్ ఆడటం వల్ల అంటే కుదరని పరిస్థితి అది. బిగ్ బాస్ టాస్క్ ఇచ్చే ముందు అసలు అవి ఎలా ఆడగలరు, దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కరెక్ట్గా చెప్పాలి. అందరు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అయితే చెప్పేస్తున్నారు. అసలు యష్మి అయితే అసలు రెచ్చిపోయి అరుస్తుంది. అసలు ఏం అరుస్తుందో, ఎందుకు అరుస్తుందో కూడా తెలియట్లేదు. అసలు ఆ అమ్మాయి అసలు మోనిత పూనేస్తుంది. అసలు మోనిత కంటే కూడా చాలా దారుణంగా ఉందని నాకైతే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అలాగే లాస్ట్ సాక్స్ టాస్క్లో పృథ్వీ
విష్ణుప్రియ అబ్బాయి, వీళ్ళు ముగ్గురు కూడా చాలా అవుట్ అయినా సరే మేము అవ్వలేదని బాగా ఖండించారు. ప్రేరణ అయితే చాలా బాగా అయితే సంచాలకుగా చేసిందైతే అని నేనైతే అనుకున్నా. ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే ప్రేరణ చేసింది, నబీల్ సాక్స్ అనుకోకుండా మడత పడ్డది, కానీ అతను కావాలని చేయలేదు. దానికి ఆమెనైతే బాగా అందరూ ఆమెనైతే తిట్టారు. కానీ నబీల్ తప్పు పట్టాడు, కానీ అసలు అందరూ అమ్మాయి చేసింది ఏమి అంతకుముందు బాగా కన్ఫ్యూజ్ చేశారు తనని. దానివలన ఆ నిర్ణయం తీసుకుందని నేనైతే అనుకుంటున్నాను. మీకైతే ఏమనిపిస్తుంది? సంచాలకుగా ప్రేరణ 90% బాగానే చేసింది. జస్ట్ నబీల్ విషయంలోనే చిన్న మిస్టేక్ అయితే జరిగింది. ఈ సాక్స్ విషయంలో చేతులు వెనక్కి పెట్టుకుని సాక్స్ ఆట ఆడాలని ప్రేరణ పెట్టిన రూల్ మీకేమనిపిస్తుంది? ఫిజికల్గా అవ్వకుండా ఆడాలి, నెక్స్ట్ చేతులు వెనక్కి కట్టుకుని ఆడాలన్నారు. చేతులు వెనక్కి కట్టుకుని సాక్స్ని ఏ విధంగా లాగగలరు? ఏ మాత్రం ఫిజికల్ అవ్వకుండా గేమ్ ఆడగలరా? అసలు అటువంటి టాస్క్ పెట్టిన బిగ్ బాస్ని ఏమనాలి? ముందు టాస్క్ పెట్టి దాంట్లో ఫిజికల్ అవ్వకూడదు అని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఒకప్పుడు అసలు ఎన్ని సీజన్ చూసినా బిగ్ బాస్లో విపరీతమైన హెవీ టాస్క్లు ఉండేవి. ఆడలేదు మగ లేదు, అందరు కూడా ఈక్వల్ అనేవారు. అటువంటిప్పుడు గేమ్స్ ఆడటానికి భయపడుతున్నారు మన ఈ సీజన్ 8 కంటెస్టెంట్స్. అమ్మాయిలు ఏంటి అబ్బాయిలు ఏంటి, ఈ గేమ్ ఆడొచ్చా, ఇది ఫిజికలా ఇది కాదా అని బాగా డిస్కషన్ అయితే పెడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది? గేమ్ ఆడినప్పుడు గేమే. లాస్ట్ సీజన్లో అయితే అసలు మోనిత ఏంటి, ప్రియాంక ఏంటి, అస్సలు ఏ మాత్రం తగ్గకుండా అబ్బాయిలతో పోటీగా అయితే టాస్క్లు అయితే ఆడారు. ఫిజికల్ టాస్క్ అయితే ఏ టాస్క్ అయినా సరే అస్సలు అన్నిటికీ కూడా ముందు ఉన్నారు. కానీ ఈ సీజన్ 8లో కంటెస్టెంట్స్ అమ్మో అసలు చెత్త బ్యాచ్ అనిపిస్తుంది నాకైతే. చెత్త బ్యాచ్. టాస్క్లు ఆడటా కూడా ముందు వెనక ఆడేస్తారు. అది ముట్టుకు టచ్ చేస్తే ఫిజికల్ అయ్యారు అన్నారు. సీతా మణికంఠ విషయంలో కూడా అలాగే ఎవరు విష్ణుప్రియ అంటుంది, ఇప్పుడు ఒక డోర్ తీయాలంటే చెయ్యి టచ్ చేయకుండా ఫిజికల్ అవ్వకుండా ఎలా ఒక డోర్ ఓపెన్ చేసి గేమ్ లోపలికి వెళ్ళి కావాల్సిన ఫుడ్ తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? డోర్ ఓపెన్ చేయాలంటే మరి ఎవరికైనా ఫిజికల్ అవ్వాలి. అదే డోర్ ఓపెన్ చేసి ఎవరు ముందు వెళ్తారో అని అన్నప్పుడైతే అది ఓకే. అంతేకాని ఫస్ట్ ఎవరైతే డోర్ తీస్తారో వాళ్ళే వెళ్తారు. కాబట్టి ఆల్రెడీ అందరూ కూడా దాని మీదే కాన్సన్ట్రేషన్ చేస్తారు. మరి గేమ్స్లో ఫిజికల్ అవ్వకుండా ఏమి అవ్వకుండా గేమ్స్ అయితే ఆడాలి. మేమైతే కొన్ని విషయాలు అయితే అందరూ ఒకటే అంటారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు గేమ్లు ఆడటానికి వచ్చారా, ఇలా భజన చేయటానికి వచ్చారో నాకైతే అర్థం కావట్లేదు.